ఇలా గనక హ్యామర్ కర్ల్స్ చేస్తుంటే మీ బైసెప్ కంటే మీ ఫోర్ ఆర్మ్ మజిల్ అనేది ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే మన బాడీలో బ్రేకియాలిస్ అండ్ బ్రేకియోరేడియాలిస్ అని 2 మజిల్స్ ఉంటాయి. బ్రేకియాలిస్ అంటే మన బైసెప్ లో సైడ్ పార్ట్ ని బ్రేకియాలిస్ అంటారు. బ్రేకియోరేడియాలిస్ అంటే మన ఫోర్ ఆర్మ్ లో ఈ పార్ట్ ని బ్రేకియోరేడియాలిస్ అంటారు. మనం హ్యామర్ కర్ల్స్ అనేవి ఇలా స్ట్రైట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనకి ఈ పార్ట్ అనేది ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. బైసెప్ కూడా యాక్టివేట్ అవుతుంది కరెక్టే, కానీ బైసెప్ అనేది కొంచెం తక్కువ యాక్టివేట్ అవుతుంది. స్ట్రైట్ హ్యామర్ కర్ల్స్ చేస్తున్నప్పుడు మనం ఫెయిల్యూర్ బట్టి హిట్ చేస్తున్నప్పుడు మనకు అర్థమైంది, ఎందుకంటే మన బైసెప్స్ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతాయి. సో అక్కడ అర్థమవుతుంది ఏంటంటే మనకి ఈ పార్ట్ అనేది బాగా ట్రైన్ అవుతుంది. మన బైసెప్ మజిల్ని ఎక్కువ టార్గెట్ చేయాలనుకున్నప్పుడు మనం క్రాస్ బాడీ హ్యామర్ కర్ల్స్ ట్రైన్ చేయాలి. క్రాస్ బాడీ హ్యామర్ కర్ల్స్ అంటే డంబుల్స్ ని ఇలా స్ట్రైట్ కాకుండా కొంచెం 45 degrees యాంగిల్ ట్విస్ట్ చేసి ఈ ఎల్బోస్ అనేవి బాడీ క్లోజ్గా ఉంచుకొని ఈ డంబుల్ ని ఆపోజిట్ సైడ్ షోల్డర్ హైట్ వరకు తీసుకొని రావాలి. మళ్ళీ స్లోగా రిలీజ్ చేయాలి. ఇది కూడా అంతే, మళ్ళీ సేమ్ ఆపోజిట్ సైడ్ షోల్డర్ హైట్ వరకు తీసుకుని వచ్చి మళ్ళీ స్లోగా రిలీజ్ చేయాలి. ఇలా ట్రైన్ చేసినప్పుడు మనకి బ్రేకియాలిస్ మజిల్ అనేది ట్రైన్ అవుతుంది. అదే హ్యామర్ కర్ల్స్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తే మనకి బ్రేకియోరేడియాలిస్ మజిల్ ట్రైన్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి హ్యామర్ కర్ల్స్ చేసేటప్పుడు దేని ట్రైన్ చేయాలనుకుంటున్నారో అది చెక్ చేసుకొని ట్రై చేయండి. ఇలా స్ట్రైట్ హ్యామర్ కర్ల్స్ చేస్తే మనకి ఫోర్ ఆర్మ్ మజిల్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. అదే క్రాస్ బాడీ హ్యామర్ కర్ల్స్ చేస్తే మనకి బ్రేకియాలిస్ మజిల్ అనేది బాగా ట్రైన్ అవుతుంది.